ఒకటవ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంతో ఎన్డీఏ సర్కారు ముందున్న ఆప్షన్స్ ఏంటి, నెక్స్ట్ ఏం చేయబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో వీగిపోవడం ఎన్డీఏ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఈ బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు వచ్చినప్పటికీ రాజ్యాంగ సవరణకు అవసరమైన 2/3 మెజారిటీ అంటే కనీసం 352 ఓట్లు లభించలేదు. దీంతో 54 ఓట్లు తక్కువై బిల్లు వీగిపోయింది. మరి ప్రభుత్వం ముందున్న ఆప్షన్స్ ఏంటి? 131వ సవరణ బిల్లు ఉద్దేశం ఏంటంటే 2027 జనగణన వరకు ఆగకుండా 2011 జనాభా లెక్కల ఆధారంగానే నియోజకవర్గాల్ని పునర్విభజన చేయడం, దాని ప్రకారం మహిళలకు రిజర్వేషన్స్ ను 2029 ఎన్నికల్లో అమలు చేయాలి అనుకోవడంతో ఇప్పుడు బిల్లు వీగిపోయింది. కాబట్టి డీలిమిటేషన్ ప్రసక్తి ఉండదు. పాత చట్టం అంటే 2023 నాటి 106వ రాజ్యాంగ సవరణ ప్రకారం 2026 తర్వాత జరిగే జనాభా లెక్కల పూర్తయ్యే వరకు అంటే 2027 వరకు ఆగాల్సి ఉంటుంది. ఇక ఆ తర్వాతే మహిళా రిజర్వేషన్స్ అమల్లోకి వస్తాయి. విపక్షాల ఏకాభిప్రాయం కోసం ప్రయత్నించకుండా బిల్లును లోక్సభలో పెట్టాలనుకోవడం వల్లే బిల్లు వీగిపోయింది. పైగా దక్షిణాది రాష్ట్రాల సెంటిమెంట్లు, దక్షిణాది రాష్ట్రాల సీఎంల నుంచి వ్యతిరేకత కూడా బిల్లు వీగిపోవడానికి కారణం. కాబట్టి విపక్షాలతో ఏకాభిప్రాయం కోసం కేంద్రం చర్చలు జరపాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గదని లిఖితపూర్వక హామీ ఇస్తూ బిల్లులో కొన్ని మార్పులు చేసి మళ్లీ ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తూ ఉన్నట్టుగా కనబడుతుంది. లేదా ఈ బిల్లును పార్లమెంటరీ సెలెక్ట్ కమిటీకి పంపి అన్ని పార్టీల సూచనలతో కొత్త ముసాయిదాను సిద్ధం చేసి దాన్ని లోక్సభ ముందుకు తీసుకొచ్చే ఛాన్స్ ఉంటుంది. అయితే అది ఇప్పట్లో సాధ్యమయ్యే సూచనలు కనిపించట్లేదు. రాజ్యాంగ సవరణలతో బిల్లులను ఆమోదించుకోవడం ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం కాదని ఎన్డీఏకి తెలుసు. కాబట్టి రాజ్యాంగ సవరణ అవసరం లేని కొన్ని అంశాలను సాధారణ మెజారిటీతో ఆమోదింపజేసుకోవడం ఇప్పుడు ముందున్న లక్ష్యం. కేంద్రపాలిత ప్రాంతాల్లో మార్పులు, లోక్సభ సీట్ల సంఖ్య 850కి పెంచాలి అనుకోవడం, ఇలాంటి వాటికి ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ అవసరం. ఇక 131వ రాజ్యాంగ సవరణ బిల్లుతో ముడిపడి ఉన్న మహిళా రిజర్వేషన్ల బిల్లు, డీలిమిటేషన్ బిల్లును కేంద్రం తాత్కాలికంగా ఉపసంహరించుకుంది. దీన్ని మహిళా రిజర్వేషన్స్ ను అమలు చేయనీయకుండా అభివృద్ధికి అడ్డుపడుతున్నారంటూ విపక్షాలపై విమర్శించేందుకు ఎన్డీఏ రాజకీయ అస్త్రంగా వాడుకునే అవకాశం ఉంది. 2027లో జరగాల్సిన జనగణన ప్రక్రియను వీలైనంత తొందరగా పూర్తి చేసి చట్టబద్ధంగా ముందుకు వెళ్లడంపై దృష్టి సారించే అవకాశం ఉంది. లోక్సభ సీట్ల సంఖ్యను 543 నుండి 850కి పెంచాలన్న ప్రతిపాదనపై దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాల మధ్య తీవ్ర భేదాభిప్రాయాలున్నాయి. ఈ సమస్యను పరిష్కరించకుండా ప్రభుత్వం ముందడం దుస్సాహసమేనంటూ కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.